హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, సొరకాయ ఫ్రై అండి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే నిజంగా సొరకాయలో వెయిట్ లాస్ అవుతుంది, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది, సమ్మర్లో ఖచ్చితంగా తినాల్సిన వెజిటబుల్ అన్నమాట. ముందుగా అయితే సొరకాయని పీల్ చేసేసి లోపల వైట్గా ఉంటుంది కదా అది కూడా తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఉంటుందండి, అందుకని బాడీకి కూల్గా ఉండడానికి సహాయపడుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చేయడం చాలా ఈజీ అండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, ఖచ్చితంగా తినాలి. మాకు డాక్టర్ కూడా చెప్పారండి, సజెషన్ ఇచ్చారు, బాటిల్ గార్డ్ హెల్త్కి చాలా మంచిదని. ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడు మనకు ఆనియన్స్ బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉండే వాటర్తోనే బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా కుక్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన కొబ్బరి పొడిని రెడీ చేసుకుందామండి. దీనికి పచ్చి కొబ్బరి వాడుతున్నాను నేను. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు మనకు సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి. ఒకసారి చూద్దాం. మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. త్వరగా అయిపోతుందండి. మనకు పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. చూడండి ఇలా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని అంతటిని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. చూసుకోవాలి, క్వాంటిటీ మీకు సరిపోతే అంతా వేసేసుకోండి, లేకపోతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెక్స్ట్ డేకైనా యూజ్ అవుతుంది ఈ పొడి. ఏ తాలింపులోకి వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈవెన్ ఆకుకూర తాలింపులో కూడా బాగుంటుంది కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి కాబట్టి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇలా కొబ్బరి పొడి వేసేసుకొని అంతా కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బాటిల్ గార్డ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా మంచిదంట సొరకాయ, డాక్టర్ గారు కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.